హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది నిన్నటి రోజు తీసిన వీడియో, అంటే కనుమ రోజు తీసిన వీడియో అండి. నేను మార్నింగ్ లేచేసరికి అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే ఇలాగా తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటుంది. పువ్వులు అన్నీ బాగా పెట్టుకొని దీపము గటన్నీ ముట్టించేసిందండి. దీపం పెట్టుకొని బాగా పూజ చేసేసుకున్నది. చేసుకున్న తర్వాత చివరిగా హారతి కూడా పసుపు కుంకాలు తర్వాత హారతి అన్నీ ఇచ్చుకుంటుందండి. ఈ విధంగా పూజ చేసుకుంది. చాలా చాలా బాగా జరిగిందండి. తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే మాత్రం తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోన లోపల అన్ని మంత్రాలు చదువుకుంటూ అన్ని దేవుళ్ళను మంత్రాలు చదువుతూ పూజ చేసేసింది. ఆ పూజ అయిపోయిన తర్వాత మా పెరట్లోన అమ్మ వాళ్ళ ఇంట్లో పెరట్లోన గులాబీ చెట్లు ఉన్నాయండి. ఆ గులాబీ చెట్లకి ఫ్లవర్స్ పూసాయి. అవి పూసాయి కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎల్లో కలర్ కదా, చాలా చాలా బాగున్నాయి. అవి కూడా నేను తీసిస్తున్నాను. వాటితో పాటు వాడంబ్రలు కొంచెం కొంచెంగా ఉన్నాయి. వాటితో పాటు మందార మగ్గులు ఇవన్నీ. ఇది పెరట్ వైపు ఫ్లవర్స్ మాట. ఇంకా గోడ పైన కూడా చామంతులు పూసేయండి. అది పింక్ కలర్ ఇంకా పసుపు కలర్ చామంతులు ఉన్నాయి. చాలా చాలా బాగా పూసాయి. చాలా కలర్ఫుల్గా కనిపించేయండి. ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా. ఇవి కట్ చేసేసి మా పాప కోసం అని కట్ చేశాను. కట్ చేసి తనకి స్పెషల్గా ఎప్పుడు పండగకి ఇంటికి వచ్చినా మా అక్కతోని నేను జట వేయిస్తానండి. తనకి చాలా మోడల్స్ వచ్చు కదా, చాలా బాగా వేసింది చూసారా. ఈ విధంగా వేసి బాగా రెడీ చేసింది. పాపని రెడీ చేసి ఫ్లవర్ కూడా పెడుతుంది. పెట్టేసి ఇలాగ చిన్నగా ఒక వీడియో కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. చాలా బాగుంది. ఈ హెయిర్ స్టైల్ అయితే మాత్రం చాలా బాగా వేసింది కదండి. నాకు అంతగా హెయిర్ స్టైల్స్ రావు, తనకి చాలా మోడల్స్ వచ్చు కదా. వచ్చిన ప్రతిసారి ఇలా మా అక్కతో వేయించుకుంటుంది. తను చాలా, మా పాప అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఈ విధంగా రెడీ చేసేసింది. రెడీ చేసిన తర్వాత తను బయటకు వెళ్తుంది. రెడీ అయ్యి ఈ విధంగా అయ్యింది. ఆ తర్వాత చిన్నగా ఫొటోస్ మా అమ్మతోని, మా అక్క వాళ్ళ బాబు, తర్వాత మా పాప ఇద్దరూ కలిసి ఎప్పుడో కదా వస్తాం మేము, అందుకని అందరం కలిసి ఇలా వీడియో తీసుకున్నాము. ఇది అండి వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.